ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ బ్రిటన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇక ఆ దేశాన్ని వీడాలని మిట్టల్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కీర్ స్మార్టర్ ప్రభుత్వ పన్ను విధానంపై అసంతృప్తితో లక్ష్మీ మిట్టల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాన్ డోమ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పన్ను విధానం కింద యూకే నివాసితులు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 226 సంవత్సరాల నుంచి ఈ పన్ను వెసులుబాటు ఉంది. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని తొలగించాలని కీర్ స్టార్మర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ పన్ను మార్పులను అమల్లోకి తెచ్చే దిశగా బ్రిటన్ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుంది. ఇవన్నీ అక్కడ నివాసం ఉంటున్న సంపన్నులను ఆలోచనలో పడేసింది. దీంతో బ్రిటన్ను వీడి పన్ను మినహాయింపులకు స్వర్గధామంగా ఉండే ఇతర దేశాలపై దృష్టి సారించాలని అనేక మంది సంపన్నులు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టీల్ ఉత్పత్తిలో ఆర్సెలర్ మిట్టల్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. 26.12 బిలియన్ యూరోల విలువైన ఆ సంస్థలో మిట్టల్ కుటుంబానికి 40% వాటా ఉంది. 2021లో లక్ష్మీ మిట్టల్ సీఈఓగా దిగిపోవడంతో ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ ఆ బాధ్యతలు స్వీకరించారు. ఈ కొత్త పన్ను విధానంతో ఆయన దుబాయ్ వైపు దృష్టి సారించారు. భవిష్యత్తు పెట్టుబడులన్నీ ఇక ఆ దేశంలోనే ఉండొచ్చు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా మిట్టల్ లాంటి సంపన్నులు దేశాన్ని వీడడం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది అని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.